ప్రేమించి మోసం చేసిన వ్యక్తితో పెళ్లి చేయాలంటూ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట ఘటన జరిగింది. సోములదొడ్డి గ్రామానికి చెందిన ఓ యువతి 2 రోజుల క్రితం ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాయి స్వామిపై ఎస్పీకి ఫిర్యాదు చేసింది. తనను ప్రేమించి మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. దాంతో అనంతపురం రూరల్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తన స్టేషన్లో కూడా నన్ను పెళ్లి చేసుకున్నాను కరాఖండిగా చెప్పినాడు. నాకు తన జీవితం కావాలి సార్, లేదంటే నీ బతుకు నాకు జీవితమే వద్దు, బతికితే కుల్లాయి స్వామితోనే బతుకుతా. వాళ్ళు మాట్లాడతాం కూర్చోమని చెప్పారు సార్. అంతకు ముందే తాగినా సార్. తను నన్ను ఇంకా చేసుకోను అన్నందుకు నేను బతకకూడదు. అయితే విచారిస్తున్న సమయంలో యువతిని పెళ్లి చేసుకోవడానికి యువకుడు నిరాకరించడంతో పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆత్మహత్యాయత్నం చేసింది. కేసు వద్దంటూ తనకు పెళ్లి చేయాలంటూ పోలీసులను కోరింది. అయితే బలవంతపు పెళ్లి చేయలేమని, చట్ట ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్కు పంపుతామని పోలీసులు వివరించారు. ప్రస్తుతం యువతి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. మండే గ్రీవెన్స్ డే కేసు పిఆర్ దగ్గర పోయి ఇట్లా కుల్లాయి స్వామి అనే వ్యక్తి ఏఎస్ఎఫ్ లో పనిచేస్తున్న డిస్ట్రిక్ట్ కార్యదర్శిగా పనిచేస్తున్న కుల్లాయి స్వామి అనే వ్యక్తి అతను ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని చెప్పి నమ్మించి పలుమార్లు కలిసినట్టుగా, అదేవిధంగా వీళ్ళు బయట తిరిగినట్టుగా ఒకరొకరు ఆ విషయంలో ఫిర్యాదు చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసిన అనంతరం మేము విచారణ కొనసాగుతుంది. సదరు ఎవరైతే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేసిన, తరపు పెళ్లి చేసుకోవాలని చెప్పి మోసం చేసిన కుల్లాయి స్వామి కూడా మేము అదుపులో తీసుకోవడం జరిగింది. రేపు మేము ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసిన అనంతరం కోర్టు ముందు హాజరుపరచాము. ఈ అమ్మాయి ఏం చేసింది, పెళ్లి కావాలని అడుగుతుంది ఆ అబ్బాయితోటి, అతను నేను చేసుకో అంటున్నాడు. చట్ట ప్రకారంగా కేసు రిజిస్టర్ చేసినాం. దానికి అమ్మాయి సడన్ గా ప్రొవకేషన్ లో అలా చేసుకోవడం జరిగింది.